Welcome everyone. Welcome to another episode of Wealth Talk by Vivekam. 2024 క్యాలెండర్ ఇయర్లో లాస్ట్ వెల్త్ టాక్ వీడియో కాబట్టి ఈ వచ్చే వీడియో మన 2025 న్యూ ఇయర్లో ఇన్వెస్టర్స్ అందరికి కూడా మంచి ప్రామిస్ మంచి రిటర్న్స్ ఇస్తుంది అని హోప్ చేసుకుంటూ లెటస్ గెట్ స్టార్టెడ్ విత్ ది టాపిక్స్. యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే చాలామంది అసెట్ అలొకేషన్ అని అంటూ ఉంటారు. అంటే అసెట్ అలొకేషన్ ఏంటి అంటే మనలో ఉండే మొత్తంలో ఎంతవరకు ఈక్విటీస్‌లో ఎళ్ళాలి, ఎంతవరకు ఫిక్స్డ్ ఇన్‌కమ్‌లో ఎళ్ళాలి, ఎంతవరకు రియల్ ఎస్టేట్‌లో ఎళ్ళాలి, ఇలా డిఫరెంట్ అసెట్స్‌లో ఎంత పెట్టుకొని, ఈ అసెట్స్ అనేది చేసుకోవడం వల్ల మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్, మన యొక్క నెట్ వర్త్ ఎలా పెంచుకోవాలి, ఎలా కైండ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ హావ్ ఇంటర్‌లింక్ టు ఈచ్ అదర్ అనేదే చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని గురించి మేబీ డిఫరెంట్ డే మనం చాలా డీప్ డైవ్‌లో చూద్దాం గానీ, ఇన్ జనరల్ ఇవాల్టికి అంటే ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ అంటే మన లార్జ్ క్యాప్ ఇండెక్స్‌లు తెలుసు. స్ట్రాటజీలు బట్టి అంటే మిడ్ క్యాప్ అవ్వచ్చు, లేకపోతే స్మాల్ క్యాప్ అవ్వచ్చు. ఇలా స్ట్రాటజీస్ బట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే ఫిక్స్డ్ ఇన్‌కమ్ అనుకోండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఫిక్స్డ్ ఇన్‌కమ్‌లు, ఈ కైండ్ ఆఫ్ ట్రెజరీ బిల్స్ అనేది కూడా యాక్సెసిబుల్ త్రూ మ్యూచువల్ ఫండ్ డెట్ స్కీమ్స్, లేకపోతే మనం డిస్కస్ చేసిన ఎస్‌డిఐ లేకపోతే ఏఐఎఫ్‌ల గురించి కూడా ఫిక్స్డ్ ఇన్‌కమ్ అనేది ఎలా కైండ్ ఆఫ్ మనం యాస్ ఎ ఇన్వెస్టర్ పాల్గొనొచ్చో మనం తెలుసుకున్నాం. ఒక పక్క చూస్తేనేమో ఈ సంవత్సరం యాక్చువల్లీ గోల్డ్ హ్యాస్ ఔట్ పెర్ఫార్మ్డ్ మెనీ ఆఫ్ దీస్ అదర్ అసెట్స్ అని కూడా తెలిసిన విషయం వాస్తవమే. అరౌండ్ 27% ఇచ్చిన గోల్డ్ ఈ జంక్షన్‌లో కూడా ఇంకా అది బెటర్ చాయిసా? ఎందుకంటే ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు యూజువల్‌గా ఇలాంటి హార్డ్ అసెట్ అయిన గోల్డ్ లేకపోతే కమోడిటీస్ కొద్దో గొప్పో బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తారు. అదే చూపించింది కూడా ఈ సంవత్సరంలో. సో ఇలా డిఫరెంట్ అసెట్స్‌లో ఉన్న మనం ఎట్ దిస్ జంక్షన్ ఎటువంటి అసెట్ వైపు మన ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఎళ్ళాలి అని కూడా మీరు యాస్ ఇన్వెస్టర్స్ అడగాలి. సో ప్రసాద్ గారు, అసెట్ అలొకేషన్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఎంత ఇంపార్టెంట్? బికాజ్ మనం బుక్స్, థియరీలు కూడా చదువుతా ఉంటాం. వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ యువర్ నెట్ వర్త్ ఇంక్రీజ్ ఏంటి అంటే అసెట్ అలొకేషన్. అండ్ వితిన్ అసెట్ అలొకేషన్ ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి మన ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి మేబీ మీరు కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్తారా? అంటే యశ్వంత్, కొన్ని దశాబ్దాల మీద చాలామంది ఫైనాన్షియల్ అనలిస్టులు కానివ్వండి, పండిట్లు కానీ వీళ్ళందరూ చేసిన రీసెర్చ్‌లో వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే, ఎవరికైనా సరే జీవితంలో వాళ్ళ ఆస్తి విలువ గనక పెరిగింది అంటే, అందులో ఏ డెసిషన్ మూలంగా పెరిగింది అట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే 90% ఆఫ్ ద పీపుల్‌కి 60% ఆఫ్ ద గ్రోత్, అంటే వాళ్ళకొచ్చిన ఆస్తి పెరుగుదల గనక ఒక రూ. 1,00,00,000 వస్తే లాంగ్ రన్‌లో, అంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ల టైంలో ఒకవేళ గనక రూ. 1,00,00,000 లాభం వచ్చిందో లేదా 100,00,00,000 ఎంతైనా వస్తే, అందులో 60% వరకు అసెట్ అలొకేషన్ మూలంగా వస్తుంది అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆస్తిని నమ్ముకుని, ఆ ఆస్తిలోనో మీరు సంపాదించిందే గురించి చెప్పుకోకూడదు. మొత్తం మీద మీ ఆస్తినంతా మేనేజ్ చేసే కెపాసిటీ మీకుండాలి అంటే, మీరు వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడి చేస్తే, ఒక ఆస్తికి ఒక సమయంలో ముఖం పట్టినా కానీ, ఇంకొక ఆస్తి కొద్దో గొప్ప మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుంది. అది తగ్గినప్పుడు ఇది ఒడ్డుకు చేరుస్తుంది. అలా 4, 5 ఆస్తులుంటే మీ జీవనం సాఫీగా ఉంటుందని చెప్తారు. కాబట్టి అసెట్ అలొకేషన్ అనేది ఎక్కువగా మనం చేసే ప్రోగ్రామ్‌లో కూడా ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ గురించే మాట్లాడతాం కాబట్టి, మన ప్రపంచం అంతా అదే అన్నట్లుగా మాట్లాడిన భావన వస్తుంది. కానీ ఎవరైనా సరే మన ఇన్వెస్టర్లు, పర్టిక్యులర్‌గా తెలుగు ఇన్వెస్టర్లు చూస్తే, ఎవ్వరూ కూడా వాళ్ళకున్న మొత్తం సేవింగ్స్ అంతా కూడా ఈక్విటీస్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టరు. అది 100% ఖాయం. ప్రతి ఒక్కళ్ళకి రియల్ ఎస్టేట్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి గోల్డ్ ఉంటుంది. అలా రకరకాల ఆస్తులుంటాయి. బ్యాంకుల్లో డిపాజిట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇచ్చేటువంటి బాండ్స్ ఉంటాయి. రకరకాలుంటాయి. అందువలన అది ఆల్రెడీ కవర్ అయిపోయి, మన తెలుగు ఇన్వెస్టర్లు ఆ విషయంలో బాగానే ఉన్నారన్న ఉద్దేశంతో మనం ఎక్కువ కూడా ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ మీద ఫోకస్ పెడతాం. ఇప్పుడు 24 గురించి నువ్వు చెప్పినప్పుడు గోల్డ్ పెరిగిందని చెప్పావు. అది ఇంటర్నేషనల్‌గా స్టాటిస్టిక్స్ ప్రకారము మొత్తం అన్ని మార్కెట్‌లో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే కొద్దిగా తక్కువున్నా కానీ, దాదాపుగా 19-20% వరకు పెరిగింది, 27 కాకపోయినా. ఈ సంవత్సరంలో 2024లోనే గనక చూసినట్లయితే, అన్నింటికన్నా బ్రహ్మాండంగా రిటర్న్స్ ఏమి ఇచ్చినాయా అని చూస్తే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా, ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా సబ్ క్లాసిఫికేషన్ తీసుకుంటే, అంటే లార్జ్ క్యాప్ అని చెప్పొచ్చు, మిడ్ క్యాప్ అని చెప్పొచ్చు, స్మాల్ క్యాప్ అని చెప్పొచ్చు, ఈ అన్నీ కలిపినటువంటి మల్టీ క్యాప్ అని చెప్పొచ్చు. దీనికి రిప్రజెంటేటివ్‌గా ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే, S&P 500, అంటే నిఫ్టీలో ఉన్న NSE 500 గనక తీసుకున్నట్లయితే, దాన్ని దాదాపుగా మనం ఏం చెప్పొచ్చంటే, అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ కలిపి ఉంటాయని చెప్పొచ్చు. అలా గనక చూసినట్లయితే 24లో మాక్సిమం రిటర్న్ ఏది ఇచ్చిందని చూస్తే, అన్నింటికన్నా ఎక్కువ S&P 500 ఇచ్చింది. అంటే అర్థమేంటి? ఆ ఇండెక్స్‌లో ఉన్నటువంటి దానిలో లార్జ్ క్యాప్ యొక్క వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, లార్జ్ క్యాప్ పెరిగితే ఎక్కువొస్తుంది. కానీ లార్జ్ క్యాప్ సర్ప్రైజింగ్‌గా లార్జ్ క్యాప్ పైన లేదు.
అందులో ఉన్న మిడ్ క్యాప్లు కూడా ఎక్కువ పెరగటం మూలంగా వచ్చిందనమాట. అది ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చూస్తే 27% వచ్చింది నిన్నటి వరకు చూస్తే. నిన్నటి వరకు అంటే మనం ఇవాళ 27న వీడియో చేస్తున్నాం కాబట్టి 26థ్ ఈవినింగ్ వరకు చూస్తే ఇప్పుడు వరకు వచ్చిన గ్రోత్‌లో S&P 500 ఇండెక్స్ అంటే మల్టీ క్యాప్ ఇండెక్సే బాగుంది. అంటే డైరెక్ట్‌గా మనకు అర్థం ఏం చెప్పింది? మీరు ఎప్పుడూ స్మాల్ క్యాప్, మిడ్ క్యాపే కొనుక్కోక్కర్లేదు. దాన్ని పట్టించుకోకుండా మంచి కంపెనీలు కొనుక్కుంటే మంచి పద్ధతి 2024 అని చెప్పింది. అలా తెలిసిన మనం నెక్స్ట్ ఏముందా అని చూస్తే తర్వాత మిడ్ క్యాప్ ఉంది. మిడ్ క్యాప్ మనం చాలా సార్లు విరివిగా చెప్తా ఉంటాం. ఎప్పుడు కూడా ఏమని మిడ్ క్యాప్ ఈజ్ ఫర్ వెల్త్ బిల్డింగ్, లార్జ్ క్యాప్ ఈజ్ ఫర్ వెల్త్ ప్రిజర్వేషన్, స్మాల్ క్యాప్ ఈజ్ ఫర్ రిస్క్ టేకర్స్. వాళ్ళకి కూడా క్యాపిటల్ బిల్డ్ అవుతుంది. కానీ ఎక్కువ అమౌంట్ డిప్లాయ్ చేయడానికి వీలు కాదు కాబట్టి దానికన్నా కూడా మిడ్ క్యాప్ మనకి సాధారణం అని చెప్తాం. కాకపోతే మిడ్ క్యాప్ అంటే మార్కెట్‌లో సెబీ ఇచ్చే డెఫినిషన్ ఏమో లార్జెస్ట్ క్యాపిటలైజేషన్‌లో ఉన్న కంపెనీలు ఆర్డర్‌లో గనక పెడితే 1-100 లార్జ్ క్యాప్ అంటారు. 101-215 ఏమో మిడ్ క్యాప్ అంటారు. మిగిలినన్ని స్మాల్ క్యాప్ అంటారు. మన ఉద్దేశ్యం అది కాదు. ఎనీ కంపెనీ మోర్ దాన్ 1000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ క్యాప్. ఆ టాప్ 100 లార్జ్ క్యాప్ గురించి మనకు సెబీతో గొడవ లేదు కానీ మిగిలినవన్నీ మనం మిడ్ క్యాప్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి మన మిడ్ క్యాప్ అంటే డెఫినేషన్ వేరనమాట. ఇలా చూసిన తర్వాత స్మాల్ క్యాప్ కూడా దాదాపుగా 24% రిటర్న్ ఇచ్చింది ఈ సంవత్సరంలో నిన్నటి వరకు. అది కూడా ఈ మధ్యన కరెక్షన్ విపరీతంగా వచ్చిన తర్వాత కూడా అంటే లార్జ్ క్యాప్‌లో 10%, మిడ్ క్యాప్‌లో 15% ఇలా కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా చూస్తే ఇంత రిటర్న్స్ ఉన్నాయి. అందువల్ల ఈ సంవత్సరమే చూసి 2025లోకి ఇలాగే ఉంటుందనుకుంటే చాలా షార్ట్ సైటెడ్, చాలా నారో వ్యూ అవుతుంది. అలా చేయకుండా 10 ఇయర్స్ స్టాటిస్టిక్స్ గనక మనం తీసుకున్నట్లయితే మొత్తం 10 ఇయర్స్‌లో CAGR ఏది బాగుందని చూస్తే అన్నింటికన్నా బాగున్నది మిడ్ క్యాప్. ఎందుకు బాగుంది అంటే నిజం చెప్పాలి అంటే టాప్ 1, 2, 3 పొజిషన్స్ చూద్దాం అసెట్ క్లాసెస్‌లో. దాదాపు 10 రకాల అసెట్స్ చూసాం. ఈక్విటీస్‌లో లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, మల్టీ క్యాపు, అలాగే గోల్డు, రియల్ ఎస్టేటు, బాండ్సు, డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్లు, జీసెక్స్, టీ బిల్స్ ఇలా 10 రకాల కేటగిరీ తీసుకుంటే టాప్ 3లో ఎన్ని సార్లు ఉన్నదో చూశాను మిడ్ క్యాప్. చూస్తే లాస్ట్ 10 ఇయర్స్‌లో 6 సార్లు మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో వచ్చిన రిటర్న్స్ టాప్ 3లో ఉన్నాయి. అది ఒకటి మంచి సాధనం. అంటే దాన్ని బట్టి మనకేమర్థం కావాలి? వెయిట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే మిడ్ క్యాప్‌లో జీవనం గనక సాగిస్తే క్యాపిటల్ ఫాస్ట్‌గా పెరుగుతుందని తెలియాలి. ఆ తర్వాత ఏది బాగుందని చూస్తే స్మాల్ క్యాప్ ఉంది. కానీ మిడ్ క్యాప్ ఏమో యావరేజ్ CAGR చూస్తే 19% ఇస్తే స్మాల్ క్యాప్ మాత్రం 16% ఇచ్చింది. స్మాల్ క్యాప్ ఇంతకు ముందే చెప్పాను. అందులో కొనుక్కోవాలి అంటే లిక్విడిటీ కష్టం, అమ్ముకోవాలంటే కూడా లిక్విడిటీ కష్టం. అంటే ఒకవేళ గనక మనం కొనుక్కున్న కంపెనీ విపత్కర పరిస్థితుల్లో అమ్మాలి అనుకుంటే లిక్విడిటీ లేకపోతే మనం అమ్మటానికి చాలా తక్కువ రేటుకి అమ్ముకుని నష్టాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మిడ్ క్యాప్ ఈజ్ సేఫర్ బెట్ దాన్ స్మాల్ క్యాప్ అని కొంతవరకు చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు ఏమొచ్చిందని చూస్తే మల్టీ క్యాప్ వచ్చింది. 19% మిడ్ క్యాప్ ఇస్తే 16% స్మాల్ క్యాప్ ఇస్తే మల్టీ క్యాప్ ఎంతొచ్చింది లాస్ట్ 10 ఇయర్స్‌లో చూస్తే 15% రిటర్న్ వచ్చింది. ఎక్కువ మంది లార్జ్ ఇన్వెస్టర్లు దాంతో సాటిస్ఫై అవుతారు కాబట్టి అందులో పెట్టుకుంటారు. ఇదంతా కూడా ప్రీ టాక్స్ ఇన్‌కమ్. ఇందులో టాక్స్‌లు పోతాయి, ఖర్చులు పోతాయి అనుకోండి. సో, దాని తర్వాత చూస్తే లార్జ్ క్యాప్ ఒక్కటే కొనుక్కుంటాను అనుకుంటే వాళ్ళకైతే 13%. సో, మీకు అర్థం కావాల్సిందేంటి? సేఫ్టీ కావాలి అనుకుంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఆ మాటే పట్టుకుని గనక మీరు తపస్సు చేస్తుంటే మిడ్ క్యాప్‌లో ఉన్నోళ్ళకి 19 వస్తే మీకొచ్చింది 13%. అంటే చాలా దారుణమైన తక్కువ రిటర్న్ వచ్చింది. కాబట్టి మల్టీ క్యాప్ ఈజ్ బెటర్. మిడ్ క్యాప్ ఈజ్ ఈవెన్ బెటర్ ఇఫ్ యూ హావ్ టైమ్ ఆన్ యువర్ హ్యాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో, 25లోకి వెళ్ళేటప్పుడు మిడ్ క్యాప్‌లో ఉండటం సేఫు. అందులో కూడా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ కొనుక్కోకుండా లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో అన్నీ పెరిగాయి కాబట్టి అలా గుడ్డిగా పెరుగుతాయనే భ్రమలు వదిలిపెట్టి మంచిగా అనాలిసిస్ చేసుకొని కేవలం మంచి కంపెనీ కొనుక్కోవటం మంచి పద్ధతి అవుతుంది. రైట్ అండి. సో, అసెట్ అలొకేషన్ గురించి తెలుసుకున్న మనం లాస్ట్ ఫ్యూ వీక్స్‌లో గూడా మన స్టీల్ ఇంపోర్ట్స్, ఆ తర్వాత చైనా మీద కొద్దో గొప్పో టాక్స్ ఇంప్లికేషన్ కొంచెం విధించాల్సిన అవసరం ఎందుకుందని గూడా మనం డిస్కస్ చేసాం. అంటే దానికి కంటిన్యూయేషన్‌గా ఏమని జెప్పాలంటే, లేటెస్ట్‌గా వచ్చిన నంబర్స్‌లో జూస్తే స్టీల్ ఇంపోర్ట్స్‌లో మన ఇండియన్ ఎకానమీ వచ్చేసి డెఫిసిట్ అరౌండ్ 26,000 క్రోర్స్. అంటే మనం ఎక్స్‌పోర్ట్ జేసేది ఒక 26,000 క్రోర్స్ ఉందంటే, మనం ఇంపోర్ట్ జేసుకునేది ఫ్రమ్ నైబరింగ్ అండ్ బిగ్గర్ కంట్రీస్ ఈజ్ అరౌండ్ 52,000 క్రోర్స్. అంటే ఓవరాల్ డెఫిసిట్ వచ్చేసి 26,000 క్రోర్స్ ఉన్నట్టుగా నంబర్స్ గూడా డిక్లేర్ చేయబడ్డాయి. మనం గూడా దీని గురించి డిస్కస్ చేసాం. ఎందుకు గవర్నమెంట్ ప్రొయాక్టివ్‌గా ఉండాలి. ప్రొయాక్టివ్‌గా కొంచెం కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ప్లేస్ చేస్తే మన యొక్క ఇంటర్నల్ స్టీల్ ఎకానమీ గూడా కొద్దో గొప్ప బూస్ట్ అయ్యి, ఆ స్టాక్స్ యొక్క ప్రైసెస్ అని గాదు, ఆ స్టాక్స్ యొక్క
ప్రాస్పెక్ట్స్ కూడా పెరిగే అవకాశాలు ఎందుకు ఉండాలని కూడా గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా కొన్ని చర్యలు తీసుకుంటే కూడా ఎంత బెటర్ అనేది కూడా ఈ నెంబర్స్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో హోప్ఫుల్లీ దిస్ సెట్స్ కాంటెక్స్ట్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ ఫ్యూ డిస్కషన్స్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్. మనం ఎలా అయితే చెప్పామో ఈ 25% లేకపోతే కొద్దిగా ఏదో ఒక ట్యాక్స్ విధించడం వల్ల ఎందుకు మన లోకల్ ఎకానమీ కైండ్ ఆఫ్ కన్జంప్షన్ కూడా బూస్ట్ అయింది, అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా ఫండమెంటల్స్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు వరకు మన ఫేర్ ప్రైస్ల గురించి చెప్తా ఉన్నాం. మన ఇన్వెస్టర్స్ కూడా మన ప్రోడక్ట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కస్టమైజ్డ్గా, అంటే పలానా స్టాక్స్ ఉన్న వారికి వారు ఎప్పుడు అమ్మాలనేది కూడా అలర్ట్స్ ద్వారా మన ప్రోడక్ట్ క్లయింట్స్కి చెప్పబడతాయి. ఆ యొక్క ప్రోడక్ట్ క్లయింట్స్కి మనం చెప్పిన అడ్వైజెస్ November 1 నుంచి చూస్తూ ఉంటే అరౌండ్ 16 స్టాక్స్ అమ్మమని మనం కైండ్ ఆఫ్ అడ్వైస్ ఇచ్చినట్టుగా కూడా మన సిస్టమ్స్ చెప్తా ఉన్నాయి. సో ప్రసాద్ గారు, అంటే ఎందుకు అది అమ్మిన తర్వాత అది ఇంకా అసెస్ చేయాలా, ట్రాక్ చేయాలా, లేకపోతే ఆ యొక్క మూమెంట్ని, ఆ యొక్క ఫండ్స్ని తీసుకొచ్చి మళ్ళీ అండర్ వాల్యూడ్ స్టాక్స్లో ఎందుకు పెట్టాలి అనే దాని గురించి మేబీ కొన్ని పాయింట్స్ కవర్ చేస్తారా? యశ్వంత్, ఎప్పుడు కూడా మనకి మిగతా మోడల్స్ కంటే మిగతా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్కి మనకి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మనము స్టాక్ మంచిదేదో ఐడెంటిఫై చేస్తాం. మంచిది అంటే కొనుక్కోవడానికి అనువైంది కాదు, మంచిది అంటే క్వాలిటీ బాగుందని. క్వాలిటీ బాగున్నా మనం కొనుక్కోవడానికి అనువుగా ఉన్నదని ఎప్పుడు చెప్తాం? దానికి మనం అంచనా కట్టిన ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువలో ఉంటే కొనుక్కోవాలి. అంతేగాని కేవలం మంచిది అని కనుక్కుని వెంటనే గుడ్డిగా కొనకుండా, ఎందుకు కొనము అంటే, ఒకవేళ మనం ఐడెంటిఫై చేసిన కంపెనీ కనుక 2500లో ట్రేడ్ అవుతుంటే, మన అంచనా కట్టిన ఫెయిర్ ప్రైస్ ఆ మంచి కంపెనీకి ₹2000 ఉందనుకో, అంటే ఏంటి 2500లో కూడా కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోము. కొనుక్కోవచ్చా అంటే మార్కెట్‌లో కొనుక్కుంటారేమో కానీ, మనము మన ఇన్వెస్టర్లకి ప్రాణం పోయినా అటువంటి రికమెండేషన్ చేయము. ఎందువలన? ఎప్పుడు కూడా కొనుక్కునేటప్పుడే మనకు అవకాశం ఉందని ఖచ్చితంగా రూఢీగా తెలిసుండాలి. మన అంచనా తప్పితే మాక్సిమం ఇంకొద్దిగా తగ్గచ్చేమో కానీ విపరీతంగా నష్టపోయే అవకాశం ఉండదు. అంటే హైయెస్ట్‌లో మనం ఎప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. మన ఇన్వెస్టర్లు ఏనాడు దాదాపుగా 90% ఆఫ్ ద కేసెస్‌లో హైయెస్ట్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్‌లో కొనే అవకాశం ఉండదు ఈ జాగ్రత్త వల్ల. కాబట్టి మనం ఆ గ్యాప్ ఉంటేనే కొంటాం. ఆ కొన్న తరువాత ఒకవేళ గనక నెక్స్ట్ రిజల్ట్స్ రాకముందే, అంటే ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ ఏవి మనకు రాకముందే, ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేసే ఫెయిర్ ప్రైస్ డిటర్మిన్ చేశాం కాబట్టి, ఆ రేటు వరకు గనక పెరిగి వస్తే దానికి కారణం ఏదైనా కావచ్చు. మార్కెట్‌లో సెంటిమెంట్ ఇంప్రూవ్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. అలా గనక రేటొస్తే అప్పుడు కూడా అమ్ముకోకుండా ఉంచితే మన ఆర్గ్యుమెంట్‌కే అర్థం లేదు. మన అప్రోచ్‌కి అస్సలు బేసిస్ లేదు. అందువల్ల మనం ఏం చెప్తామంటే, మార్కెట్ గురించి ఆలోచించకుండా మన ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్‌కి ఎవరైతే మన ప్రొడక్ట్స్‌తో సైన్ అప్ చేస్తారో వాళ్ళకి స్టాక్స్ కొనుక్కోమని చెప్పిన తర్వాత, అవి ఫెయిర్ ప్రైస్ వస్తే మార్కెట్ తగ్గుతుందా, పెరుగుతుందా, ఇంకా విపరీతంగా పెరుగుతుందనే ఆలోచనలు చేయకుండా వెంటనే ఆటోమేటిక్‌గా అమ్మమని చెప్తాం. అలా ఇప్పుడు నువ్వు చెప్పింది 16 కంపెనీలు అమ్మమని చెప్తే, అందులో రెండో, మూడో కంపెనీలు 3 కంపెనీలు నాకు తెలిసినంత వరకు 3 కంపెనీలు మనం అమ్మమని చెప్పిన తర్వాత పెరిగాయి. దిగులు పడతామా? పడం. ఎందుకంటే అమ్మిన డబ్బు ఊరికే బ్యాంకులో పెట్టుకోరు మన ఇన్వెస్టర్లు. వారికి ఇవాళ రోజున అమ్మటం జరిగితే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ఏమవుతుంది అడ్వైజు? మీ డబ్బుల్ని పలానా స్టాక్‌లో కొనుక్కోండి అని చెప్తుంది. మరి ఇంతకుముందు మనం అమ్మిన స్టాక్‌ని తక్కువలో కొనుక్కొని అమ్ముకునే ధరక లాభం సంపాదించే కెపాసిటీ మన ప్రాసెస్‌కి ఉన్నప్పుడు, మీరు అమ్మిన డబ్బులను కూడా తిరిగి అలాగే ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్‌కి నమ్మకం ఉంటుందని మనం అందరం గమనించాలి. అందువల్ల అవి కొనుక్కుంటాం. కానీ కొంతమంది షార్ట్ సైటెడ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, అంతా మనం చెప్పిందే వింటారు. మనం చెప్పిన ప్రకారం కొంటారు గానీ అమ్మడం మాత్రం అమ్మరు. అమ్మకుండా ఉంచితే ఏమొస్తుంది? ఒక 5% పెరిగిందనుకోండి. వాళ్ళు అనుకుంటారు నాకు లాభం వచ్చింది, నేను ముందే అమ్మితే తక్కువలో అమ్మేదని. కానీ అమ్మి ఉంటే వచ్చిన డబ్బులు ఏ స్టాక్‌లో పెట్టేవారో, అవి ఇంకా పెరిగినాయేమో వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు అమ్మలేదు కాబట్టి. సో, అటువంటి వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయం. సలహా ఇవ్వటం వరకు మన బాధ్యత. సలహా ఇచ్చిన తర్వాత ఇన్వెస్టర్లు వాటిని ఎగ్జిక్యూట్ చేసుకోవటం వాళ్ళ యొక్క విధి. అలా కనుక చేయకపోతే మనం కంటిన్యూయస్‌గా అడ్వైస్ పంపిస్తూ ఉంటాం. ఫెయిర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే. వాళ్ళు చేస్తారో లేదో వాళ్ళ ఇష్టం. వాళ్ళ వివేచనకే వదిలిపెడతాం. అందువల్ల 3 స్టాకులు పెరిగి 13 స్టాకులు తగ్గాయి కాబట్టి మనమేమి గొప్పని చెప్పటంలా. మనం చెప్పేదేంటంటే మార్కెట్‌లో పెరుగుదల, తగ్గుదలతో నిమిత్తం లేకుండా మనం అనుకున్న స్టాక్‌కి అనుకున్న రేటు కొత్త ఇన్ఫర్మేషన్ ఏమి అందుబాటులోకి రాకముందు గనక జరిగితే ఖచ్చితంగా అమ్మమని చెప్తాం. కొత్త రిజల్ట్స్ వస్తే మళ్ళీ కొత్త ఫెయిర్ ప్రైస్ వస్తుంది కాబట్టి కంపేర్ చేస్తాం అనమాట. అందువల్ల దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. ఈ 16లో 13 తగ్గాయి మనం అమ్మమని చెప్పిన తర్వాత. అంత మాత్రాన మనం గొప్పవాళ్ళమని కాదు. ఆ డబ్బుని ఆ రేటు మనకి సరసమైన ధర వచ్చింది కాబట్టి అమ్మేసి వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయించామనమాట. రైట్ అండి. విత్ థట్ మనం ఇండస్ట్రీస్‌ని స్పెషల్ ఫోకస్ తీసుకొని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉన్నాం. కొత్తగా కంపెనీస్ వచ్చేసి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయరు అట్ దిస్ జంక్షన్. ఇటువంటి సమయంలోనే మనం ఇండస్ట్రీస్‌ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ఇండస్ట్రీస్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి,
అండ్ విత్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్ విచ్ పర్టికులర్ సెట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ డూయింగ్ బెటర్ దెన్ ది అదర్ అని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ వారం లెటస్ టేక్ 2 ఇండస్ట్రీస్, ఒకటేమో ఫార్మాస్యూటికల్స్, ఒకటేమో కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్, వ్యూవర్స్ కూడా ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. అఫ్ కోర్స్ మన కామెంట్స్ రూపంలో ఎలాగూ మనం వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్, కానీ ఈమెయిల్ అయితే తప్పకుండా మనం కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ ఇండస్ట్రీస్ వెళ్ళే ముందు ఒక చిన్న కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, జనవరి 4న ఈ జనవరి 4 మన టీం వచ్చేసి సౌత్ హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఒక ఈవెంట్ చేయబోతున్నారు. ఆ ఎల్బీ నగర్ ఈవెంట్ కూడా 1-on-1 పర్సనలైజ్డ్ అడ్వైస్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు మన టీము. మీకు కస్టమైజ్డ్గా మీకు ఒక స్లాట్ అనేది కేటాయించి మీకు మీ గురించి డిస్కస్ చేస్తారు కాబట్టి ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో మీరు కనుక ఎల్బీ నగర్ ఆర్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నట్లయితే తప్పకుండా 9100009891కి వాట్సాప్ చేసి ఎల్బీ నగర్ అని పెట్టినట్లయితే మన టీం ఎవరో ఒకళ్ళు కాంటాక్ట్ చేసి మీ స్లాట్ని కూడా కన్ఫర్మ్ చేస్తారు. సో ఆ స్లాట్ కన్ఫర్మ్ చేయడం వల్ల మీరు కూడా మన టీం ద్వారా కైండ్ ఆఫ్ కస్టమైజ్డ్ లెవెల్, పర్సనలైజ్డ్ లెవెల్ అటెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క పోర్ట్ఫోలియో ఉంటే కూడా అది షేర్ చేసినట్లయితే ఆ పోర్ట్ఫోలియో కూడా స్ట్రాంగ్ ఏంటి, వీక్ ఏంటి, ఎలా ఉంది అసలు పోర్ట్ఫోలియో, ఎటువంటి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు టీం. సో న్యూ ఇయర్, కొత్త సంవత్సరం వచ్చాక మళ్ళీ ఈ బ్యాగేజ్తో మనం వచ్చే సంవత్సరంలో కూడా ఉండకూడదు కాబట్టి ఆ ఉన్న బ్యాగేజ్ని వదిలిచ్చేసుకుని మంచి స్టాక్స్, మంచి గ్రోత్ ఉండే స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకుని పెట్టుకుని మన జర్నీని కొనసాగిద్దాం యాజ్ ఇన్వెస్టర్. సో తప్పకుండా జనవరి 4th అవకాశం మాత్రం తప్పకుండా ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దట్. సో ప్రసాద్ గారు, కమింగ్ బ్యాక్ టు దిస్ నౌ, ఫార్మాస్యూటికల్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి అండ్ విత్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్ హౌ ఆర్ ఇండిపెండెంట్ స్టాక్స్ డూయింగ్? ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కానీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ ఇండస్ట్రీ ఎందుకు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా ఇండెక్స్లో ఉన్న దానిలో మేజర్ కన్స్టిట్యూయెంట్స్ ఇవి. అంటే ఏ ఇన్వెస్టర్ అయినా, ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్కి ఈ 2 సెక్టర్లో ఎక్స్పోజర్ లేకుండా, ఈ 2తో పాటు బ్యాంకింగ్ కూడా, ఈ బ్యాంకింగ్ కంపెనీలో ఎక్స్పోజర్ లేకుండా ఎవరు ఉండే అవకాశం ఉండదు. ఎవరో మరీ చిన్న ఇన్వెస్టరు కంప్లీట్గా నాలెడ్జ్ లేకపోతే తప్పితే. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే, వాళ్ళు కొనుక్కున్న చిన్న చితక షేర్లు కొనుక్కుంటే, ఫార్మాస్యూటికల్ అనగానే 40,000 కోట్లు, 50,000 కోట్లు ఉన్న కంపెనీలు వదిలిపెట్టి 1000 కోట్లు, 300 కోట్లు ఉన్న కంపెనీలు కొనుక్కోవడం అనేది కొద్దిగా అజాగ్రత్తతో కూడిన విషయం. అలా కాకుండా రీజనబుల్ కంపెనీస్ కనుక చూసినట్లయితే, అంటే నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఈ 2 ఇండస్ట్రీస్లో 25,000 crores కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలే కొనుక్కోమని సలహా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే, లార్జ్ క్యాప్లో ఉన్న షేర్లు కనుక అంటే కొద్దిగా పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న షేర్లు కొనుక్కుంటే పూర్తిగా కరిగిపోయే అవకాశం ఉండదు. వాటన్నిటికీ స్థిరాస్తులు బోల్డ్ అని ఉంటాయి కాబట్టి మార్కెట్ ఇంకా పడినా మీకు విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే బాటమ్ సైడ్ అవకాశం తక్కువ, అప్ సైడ్ అవకాశం మాత్రం ఎక్కువ ఉంటుంది. అందుకనే ఆ ఫిల్టర్ పెట్టుకోవడం జరిగింది. అలా చూస్తే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలు దాదాపుగా 22 ఉన్నాయి. 25,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. అందులో మొత్తం కలిపి రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి, అంటే ఒక కంపెనీకి ఏమో అక్టోబర్ 15 వచ్చి ఉండొచ్చు, ఒక కంపెనీకి నవంబర్ 15 వచ్చి ఉండొచ్చు. ఆ మార్కెట్ క్యాప్ ఆ రోజున ఎంత ఉంది, అంటే రిజల్ట్స్ వచ్చిన రోజున ఎంత ఉంది, అప్పటి నుంచి ఇవాల్టి వరకు, అంటే మనం వీడియో చేస్తుంది 27వ తారీఖు, 26 డిసెంబర్ ఎండింగ్ వరకు మార్కెట్ క్యాప్ చూస్తే ఎంత పెరిగిందో తగ్గిందో చూడమని చెప్తే, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో 22 కంపెనీలు కలిపి 3.64% తగ్గాయి మార్కెట్ క్యాప్. అంటే ఈ మార్కెట్లో పెరుగుదల ఏమీ జరగల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి. మధ్యలో పెరిగిందంతా కరిగిపోయింది, మళ్ళీ అలాగే ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం కలిపి ఈ కంపెనీల్లో స్కోప్ ఎంత ఉందని చూస్తే అన్ని కంపెనీలు 22 కంపెనీలు కలిపితే 31% ఉంది. అంటే ఖచ్చితంగా ఇందులో బ్రైట్ స్పాట్స్ మనకు కనపడతాయి. అంటే యావరేజ్ 30.84, అంటే కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, ఏంటో కూడా చూద్దాం. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా నేను చూస్తే 3.26% మాత్రమే పెరిగింది. ఏది రిజల్ట్స్ వచ్చిన తర్వాత. యూజువల్గా మనందరికీ తెలుసు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎర్లీగా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. అంత రిజల్ట్స్ అనౌన్స్ చేసి బాగున్న కంపెనీలే తీసుకుంటే కూడా కేవలం 3% పెరిగింది. అంటే అందులో కూడా బోలెడని జెమ్స్ ఉండే అవకాశం ఉంది. అందుకని ఈ 2 ఇండస్ట్రీస్ ఫోకస్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే దాదాపుగా 28% ఉంది. దాదాపుగా 17 కంపెనీలు మనకి కేటగిరీలోకి వస్తే అన్నీ కలిపి 28% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఈ 2 తీసుకుని పెద్ద క్యాప్, ఇందులో కూడా కొద్దిగా గొప్ప పెద్ద మార్కెట్ క్యాప్ అనేది తీసుకుంటే ఇన్వెస్టర్లు సేఫ్గా ఉంటారు. కాబట్టి ఇయర్ ఎండింగ్లో ఇచ్చే మెసేజ్ మంచి జరగాలని కోరుకుంటూ వీటిని సెలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రైట్ అండి. యూజువల్గా మనం చెప్తా ఉంటాం డిఫెన్సివ్ సెక్టర్ అని చెప్పబడుతుంది ఫార్మాస్యూటికల్స్. అంటే డ్యూరింగ్ మార్కెట్ స్లోడౌన్ అప్పుడు ఇటువంటి సెక్టర్లో ఉండే స్టాక్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఫార్మాస్యూటికల్స్ అండ్ కొన్ని అదర్ సెక్టర్స్ ఏంటంటే రిగార్డ్లెస్ ఆఫ్ స్పెండింగ్, రిగార్డ్లెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కండిషన్స్ మనం అవసరాలకి వాడాల్సిన మందులు అనేది తప్పవు. కాబట్టి ఆ డిఫెన్సివ్ టైంలో
ఫార్మాస్యూటికల్స్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తాయి అనేది జనరల్‌గా థియరీ పరంగా మనం చెప్తా ఉంటాం. ఆఫ్‌కోర్స్ అబ్జర్వ్ చేస్తా ఉంటాం. కోవిడ్ అప్పుడు కూడా చూసున్నాం. సో, వితిన్ ఫార్మాస్యూటికల్స్ ఏమన్నా ఐడెంటిఫై చేసారా? వితిన్ ఫార్మాస్యూటికల్స్ ఎనీ గుడ్ స్టాక్స్ దట్ మేక్ సెన్స్ ఎట్ థిస్ టైమ్? 22 కంపెనీలు 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు మొత్తం గ్రాస్ లెవెల్‌లో నేను చూడటం జరిగింది. కానీ ఇన్వెస్టర్లు కనుక 22 కంపెనీలు చదివే బదులుగా నేనేం చేశానంటే, ఇండివిడ్యువల్ కంపెనీస్‌కొచ్చేటప్పటికి ఆ ఫిల్టర్‌ని ఇంకా తగ్గించి 40,000 పెంచి 40,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంటేనే నాకు చూపించమని అడిగాను. ఎందుకంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫోకస్డ్‌గా ఉంటామని. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మనం రిక్వెస్ట్ చేస్తుందేంటంటే, న్యూస్ అనేది పేపర్‌లో ఉంటాయండి. లేతే టీవీలో వస్తా ఉంటాయండి. అందరూ అనలిస్టులు చెప్పినట్టుగా మీరు కూడా న్యూస్ చెప్పి ఇవన్నీ ఎక్కువ టైం గనక తీసుకునే అవసరం లేకుండా నంబర్‌లు మరీ ఎక్కువ నంబర్‌లు ఇవ్వకుండా, క్లుప్తంగా మాకు సారాంశం. ఇది కొనదగిందా? కాదా? ఎందుకు కొనదగిందంటే ఎందుకు కొనదగిందో క్లుప్తంగా చెప్తే బావుంటుందని చెప్పారు. మాకు కూడా అది రీజనబుల్ సజెషన్ అనిపించింది. అందువల్ల ఇవాళ నేనేం చేయబోతున్నానంటే, దాదాపుగా 11, 12 కంపెనీలుంటే అవన్నీ కూడా ఒక్కొక్కటి గ్రాఫ్ చూపించేసి, అందులో మీరు ఎక్కడ ఫోకస్ చేయాలో చెప్తాను. దాని ప్రకారం నేను చెప్పిన కంపెనీలు, నేను చెప్పిన అంకె మీరు మిస్ అయినా కానీ, వీడియో మళ్ళీ ప్లే చేసుకుంటే మీరందరూ కూడా ఆ కంపెనీ గురించి మన వ్యూ ఏంటో తెలిసిపోతుంది. అబౌట్ ఇండియా గనక మనం చూసినట్లయితే దాని మార్కెట్ క్యాప్ ఇప్పుడు దాదాపుగా 60,000 కోట్లుంది. ఇప్పుడు మీరు గ్రాఫ్‌లో చూస్తున్నట్లయితే ఇమేజ్‌లో టాప్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ టాప్‌లో మీకెప్పుడు కూడా ఏ క్వార్టర్ రిజల్ట్స్ బేస్ చేసుకొని మనం చెప్తున్నాము. దాని క్రింద సెకండ్ లైన్ చాలా ఇంపార్టెంట్. గ్రోతా? నో గ్రోత్ అని కనపడుతుంది. గ్రోత్ అని ఉంటేనే కొనాలి. ఇప్పుడు మీకు ఇండస్ట్రీ మొత్తం కవర్ చేసేటప్పుడు 1, 6 కంపెనీలు గ్రోత్‌లో లేకపోయినా రావచ్చు. అంటే అవి మేము కొనమని చెప్పినట్లు కాదు. మీకు డీటెయిల్స్ ఇస్తున్నాం. నో గ్రోత్ ఉంటే కొనకూడదనే విచక్షణ మీకుండాలి అని చెప్తున్నాను. తర్వాత రేటింగ్ అనేది మాత్రం మీరు ఎక్కువగా కంగారు పడనవసరం లేదు. వై అని ఉంటే మాత్రం పాజిటివ్‌గా తీసుకోండి. అంటే మనం ఆల్రెడీ ఆ కంపెనీ మంచిదని కూడా అప్రూవ్ చేసి రికగ్నైజ్ చేసినట్టుగా వివేకం తరపు నుంచి. ఆఖరిగా ఇంకొక అంకె చూడవలసిందేంటి? దాని క్రింద ఉన్నటువంటి బ్లాక్‌లో చూస్తే గ్యాప్ ఇన్ స్టాక్ కనపడుతుంది. అది ఎంతుందో చూడండి. అది గనక 30% కన్నా ఎక్కువుంటే మీ దగ్గర గనక ఆ స్టాక్ లేకపోతే, ఆ సెక్టార్‌లో ఎక్స్‌పోజర్ లేకపోతే కొనుక్కోవచ్చని. ఇప్పుడు అబాట్‌నే చూస్తే దాదాపుగా 25% మాత్రమే ఉంది. అంటే ఇండస్ట్రీ మొత్తానికి చూస్తే 30% అనుకున్నాం. కానీ అబాట్ మాత్రం తక్కువుంది. కాబట్టి ఇండస్ట్రీలో అబాట్ కన్నా ఇంకా మంచి కంపెనీలు చాలా ఉన్నాయని గమనించండి. నెక్స్ట్ చూసింది ఆల్కెమ్ లాబొరేటరీస్. ఇది చూస్తే గ్రోత్‌లో ఉంది. రేటింగ్ నాట్ యెట్ అని ఉన్నా పెద్దగా కంగారు పడక్కర్లేదు. మనం ఇంకా అప్రూవ్ చేయలేదంటే టాప్ 30 కంపెనీల్లో నా అనాలిసిస్‌కి, నా యొక్క రివ్యూకి రాలేదనమాట. అంత మాత్రాన బ్యాడ్ కంపెనీ అని కాదు. 30.97% ఉంది. అంటే స్కోపు పర్లేదు. ఆ తర్వాత అరబిందో ఫార్మా చూద్దాం. తెలుగు వాళ్ళ కంపెనీ చూస్తే ఎన్ని కాంట్రోవర్సీలున్నా అంటే పొలిటికల్ కాంట్రోవర్సీలు బోలెడన్ని ఈ గ్రూప్ చుట్టూ ఉన్నా కానీ, దాన్ని చూస్తే గ్రోత్‌లోనే ఉంది. 36.71% ఉంది. నెక్స్ట్ సిప్లా. ఎప్పటినుంచో ఉన్న కంపెనీ మనందరికీ తెలిసింది. ఇండియన్ కంపెనీనే ఇది కూడా. ఫారిన్ కంపెనీ కాదు. సిప్లాని చూసినట్లయితే 28% మాత్రమే స్కోప్ ఉంది కాబట్టి, ఇది కూడా ఉంటే ఉంచుకోవచ్చు కానీ లేకపోతే కొనక్కర్లా. దివీస్ చూస్తే గ్రోత్‌లో ఉంది. మనం అప్రూవ్ చేసాము. 45% ఉంది. పైగా తెలుగు వాళ్ళ కంపెనీ. అంటే నిరభ్యంతరంగా కొనుక్కోగలిగిన కంపెనీ. అలాగే డాక్టర్ రెడ్డిస్ చూస్తే ఈ మధ్యన బాగా పెరిగినట్టు గ్రాఫ్ కనపడుతుంది. అందుకే మీకు చూస్తే స్కోప్ ఎంతుంది ఇప్పుడు కేవలం 21%. అంటే ఆల్రెడీ పెరిగొచ్చింది. కంపెనీ గ్రోత్‌లో ఉంది. కానీ స్కోప్ ఎంతుంది? 21%. ఉంటే ఉంచుకోవచ్చు గానీ, కొత్తగా డబ్బులు ఇక్కడ పెట్టవలసిన అవసరం లేదు. బికాజ్ అదర్ కంపెనీస్ మనకి తక్కువ రేట్‌లో దొరుకుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ చూస్తే గ్లెన్మార్క్ ఫార్మా. ఈ మధ్యన బాగా పడింది. కానీ ఇప్పటికి కూడా 30% స్కోప్ లేదు. కేవలం 28.57. నెక్స్ట్ లూపిన్. లూపిన్ చూసినట్లయితే ఆల్రెడీ కొద్దిగా గొప్పో పెరుగుతా ఉంది ఇప్పుడు. 33% ఇంకా గ్యాప్ ఉంది. అంటే లాస్ట్ 90 డేస్‌లో గనక చూస్తే పెద్దగా తేడా ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. 33% ఉంది. ఫార్మాస్యూటికల్‌లో అగ్రగామైనటువంటి సన్ ఫార్మాని చూస్తే 32.8% ఉంది. ప్రస్తుతం సైడ్ వేస్‌లో ఉంది. గ్రోత్‌లో ఆల్రెడీ ఉంది. కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు. టారెంట్ ఫార్మా గనక చూసినట్లయితే 31.17 ఉంది. గ్రోత్‌లో ఉంది. కాబట్టి ఇది కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ మనం ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాం. ఇది గ్రోత్‌లో ఉంది. కానీ 31% స్కోప్ ఉంది. కాబట్టి ఇది కూడా కొనుక్కోవచ్చు. సో, రిమెంబర్ ఫార్మాస్యూటికల్‌లో 30% కన్నా ఎక్కువుండి పైన గ్రోత్ అనుండాలి. ఆ రేటింగ్ అనేది నాట్ యెట్ అని, వై అని ఉంటే మరీ మంచిది. నాట్ యెట్ అని ఉంటే బ్యాడ్ అని కాదు. అది మాకు టాప్ 30 కంపెనీస్‌లోకొచ్చినప్పుడు మాత్రమే మేము రివ్యూ చేసి దాన్ని చూస్తాం. లేకపోతే ఏం చేస్తామంటే అలాగే ఉంచుతాం. కాబట్టి రేటింగ్ గురించి మరీ కంగారు పడక్కర్లా. మీరు చూడవలసిందల్లా గ్రోతా కాదా, గ్యాప్ ఎంతుందో లేదో చూస్తే సరిపోతుంది. దాని ప్రకారం ఐ హోప్ యూ విల్ బై గుడ్ ఫార్మాస్యూటికల్ స్టాక్స్. రైట్ అండి. విత్ థట్ మనం కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ వైపు గూడా చూద్దాం. అంటే రీసెంట్‌గా ఎలక్షన్స్ కంక్లూడ్ అయినియి కాబట్టి ట్రంప్ వచ్చేసి కొద్దో గొప్పో ఇండియన్ వైపు ఫేవర్‌గానే ఉంటారని అనుకోవాలి.
ఆఫ్‌కోర్స్ ఒక పక్క చూస్తేనేమో ఈ ఇంపోర్ట్ డ్యూటీ కొంచెం పెంచుతానని కొద్దో గొప్పో ఈ కైండ్ ఆఫ్ ఐ విల్ మేక్ ఇండియా అని గాదు. అమెరికాలో జాబ్స్‌కి నేను ప్రయారిటైజ్ చేస్తాను. బయట నుంచి వచ్చే జాబ్స్ కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పున్నారు గానీ, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎనీవేస్ వి ఆర్ ద లీడర్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. ఈ సాఫ్ట్‌వేర్ స్టాక్స్ ఇన్ జనరల్ ఎలా అయినా కొన్ని మంచి స్టాక్స్ ఉన్నాయంటారా వితిన్ ద ఇండస్ట్రీ దట్ ఆర్ బెటర్ దెన్ ద రెస్ట్? ఎప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి అవకాశాలు పెరగాలంటే, అక్కడ దేశంలో మన మీద కొద్దో గొప్పో ఫేవరబుల్‌గా ఉండాలి. ట్రంప్ గనక వచ్చినట్టయితే మోడీ గారికిను, ట్రంప్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి, ఫేవరబుల్ క్లైమేట్ ఉంటుందని ఆశించవచ్చు. పైగా ఒకేసారి ప్రపంచంలోని అన్ని దేశాలతో తగాదా పెట్టుకునే అవకాశం ఎవరు తీసుకోరు కాబట్టి, గ్యారంటీగా మనకు కొద్దో గొప్పో మంచే జరుగుతుంది. పైగా అక్కడ ఎకానమీ కూడా రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. రివైవ్ అంటే 2 రకాలు. ఆ కంట్రీ మొత్తం బాగుపడటం, లేదా కంట్రీలో డబ్బులు ప్రింట్ చేసి విరివిగా సప్లై చేయటం. ట్రంప్ ఏం చేస్తారంటే డబ్బు మీద, మానిటరీ కంట్రోల్ మీద ఆంక్షలు తీసేస్తాను అంటున్నారు. అలా గనక జరిగితే కంపెనీలకి లాభాలొస్తాయి. పైగా ఎలాన్ మస్క్ అనే అతను డైరెక్ట్‌గా అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంటల్ ఎఫిషియన్సీ అని దానిలోకెళ్లారు కాబట్టి, ఆయన చెప్పేదేంటంటే గవర్నమెంట్‌ని స్కేల్ డౌన్ చేస్తాను. ఖచ్చితంగా కార్పొరేట్స్‌కి ప్రాఫిట్‌లు పెంచుతాను అంటున్నారు. అందువల్ల కంపెనీల దగ్గర డిస్క్రిషనరీ స్పెండింగ్ ఆన్ ఐటీకి పెరగటానికి ఛాన్స్ ఉంటుంది. అలా గనక పెరిగితే మన ఐటీ కంపెనీలు, ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కంపెనీలు ఇంకా పెరగటానికి ఛాన్స్ ఉంది. ఇవాళ నేనిప్పుడు మీకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కూడా 25,000 క్రోర్స్ ఇక్కడ మాత్రం పెంచలేదు ఫార్మాస్యూటికల్ లాగా. 25,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు ఎన్నున్నాయో చూపించమని, అందులో ఏమేం బావున్నాయో కూడా చూపించమన్నాను. ఇక్కడ మనం చూపించే కొన్ని కంపెనీల్లో మీకు నైకా లాంటిది ఉందనుకోండి. అది సాఫ్ట్‌వేర్ ఎనేబుల్డ్ కంపెనీ కాబట్టి అది కూడా సాఫ్ట్‌వేర్‌లో కలవచ్చు. అంత మాత్రాన అది అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తుందని కాదు. కాబట్టి అలా మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఇందులో ఉన్న కంపెనీలని ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తుంటే మొట్టమొదట ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్. అది చూస్తే గ్రోత్‌లో ఉంది. 47% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్య బాగా పడిపోయింది. పడిపోయింది కాబట్టి భయపడి పారిపోతారా? ఆల్రెడీ లాభాలు బావున్నాయి. కంపెనీకి ప్రాస్పెక్ట్స్ బావున్నాయి. తక్కువకొచ్చింది కాబట్టి ఆనందపడి కొంటారా అనేది మీ యొక్క మెచ్యూరిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే ఏం చేస్తామంటే మంచి కంపెనీకి సరైన కారణాలు లేకుండా పడిపోతే మంచిగా అట్రాక్టివ్‌గా ఉంది కాబట్టి కొనటానికే ధైర్యం చేస్తాం. చెయ్యాలి. అది మొట్టమొదటి కంపెనీ. ఆ తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బాగుంది, పెరుగుతుంది, గ్రోత్‌లో ఉంది. కానీ దానికి స్కోప్ చూస్తే ఇంత తగ్గినా కూడా ఈ మధ్య తగ్గినా కూడా 27.7% ఉంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ చూస్తే ఇది గ్రోత్‌లో ఉంది. కానీ దీనిలో కూడా గ్రోత్ ఎంతుందని చూస్తే గ్యాప్ ఎంత చూస్తే 27% ఉంది. నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ ఇది గ్రోత్‌లో ఉంది. స్కోప్ చూస్తే దాదాపుగా 56% ఉంది. అందువల్ల ఇది గ్యారంటీగా కొనటానికి అట్రాక్టివ్‌గా ఉంది. ఎల్టీఐ మైండ్‌ట్రీ ఇది ఎలా ఉందంటే దీన్ని చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది. మెట్లెక్కి 15 అంతస్తుకో, 20 అంతస్తుకో ఎళ్లి అక్కడి నుంచి దిగటానికి లిఫ్ట్‌లో రావటం ఎంతసేపు పడుతుంది? ఎక్కడానికి మీకు 20 నిమిషాలు పడితే దిగటానికి ఒక నిమిషంలో వస్తారు. అట్లా ఉంది ఎల్టీఐ మైండ్‌ట్రీ పరిస్థితి చూస్తే. నెమ్మదిగా పెరుగుతూ వచ్చి పైకొచ్చింది మొత్తం 4, 5 రోజుల్లో కరిగిపోయి కిందకొచ్చేసింది. ఎందుకొచ్చింది? ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ గనక అమ్ముకుంటే వస్తుంది. లేదా మనకు తెలియని సమాచారం ఏదన్నా నిక్షిప్తం అయ్యుండొచ్చు. తెలియని సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించి మనం అలసిపోయే కన్నా, మనం చూసేదేంటంటే మార్కెట్‌లో ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తే, మన అంచనా ప్రకారం 9,000 ఉండవలసిన షేరు ఇప్పుడు 5,700కి వచ్చింది. దాదాపుగా 6,700 7,000 దగ్గర నుంచి. అంటే అట్రాక్టివ్‌గా వచ్చింది కాబట్టి కొనుక్కోవడానికి ధైర్యం చేయాలి కానీ, అందరిలాగా మనం కూడా భయపడి పారిపోవటం అనేది ఫండమెంటల్స్ బేస్ చేసుకునే వాళ్ళు చేయవలసిన పని కాదు. కాబట్టి ఇందులో 60% స్కోప్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. నెక్స్ట్ ఎంఫసిస్ చూసినట్లయితే 36% గ్యాప్ ఉంది. గ్రోత్‌లో ఉంది. అలాగే టాటా కన్సల్టెన్సీస్ గ్రోత్‌లో ఉందా లేదా అని చూస్తుంటే గ్రోత్‌లో ఉంది. దీనిలో ఇన్ఫోసిస్ కన్నా కూడా ఎక్కువగా 35%. ఒకవేళ మార్కెట్ లీడర్స్ రెండిట్లో ఏది కొనుక్కోవాలంటే మన ఓటు టాటా కన్సల్టెన్సీకొస్తుంది. నెక్స్ట్ టాటా ఎల్ఎక్సీ చూస్తే ఈ మధ్య తగ్గింది. ఒకప్పుడు 9,000 కూడా ఎళ్ళొచ్చింది. ఇప్పుడు 7,000లో దొరుకుతుంది. ఇది 57.9% ఉంది. పెరగడానికి ఛాన్స్ ఉంది. గ్రోత్‌లో ఉంది. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ బాగా పడింది. పబ్లిక్ ఇష్యూకొచ్చి లిస్టింగ్ అయిన తర్వాత. అయినా కూడా చూస్తే పైన చూడండి గ్రోత్‌లో ఉందా? నో గ్రోత్. అంటే టాటా టెక్నాలజీస్ మంచి కంపెనీనా? మంచి కంపెనీనే. మనం మంచిది కాదని అనం. కానీ మనం కొంటామా? కొనము. రేటు 50% స్కోప్ ఉన్నా కూడా ఎందుకు కొనము? ఎందుకంటే గ్రోత్‌లో లేదు కాబట్టి. కంపెనీ పెరగకుండా కేవలం ఎవరో వాళ్ళ తాతల పేరో, ముత్తాతల పేరో చెప్పినంత మాత్రాన కొనవలసిన అవసరం మీకు, నాకు ఉండకూడదు. అటువంటి కోరికలు ఖచ్చితంగా చంపుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందువల్ల టాటా టెక్నాలజీస్ క్లియర్‌లీ అవాయిడబుల్. నెక్స్ట్ టెక్ మహీంద్రా. ఇది గ్రోత్‌లో ఉంది. దీనిలో కూడా 47% ఉంది. సో, ఇలా మీకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కూడా 25,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు చూపించడం జరిగింది. ఈ మెసేజ్ తీసుకొని 2025 కోసం మంచి కంపెనీలు, ఎన్నిక చేసిన కంపెనీలు కొనుక్కుంటారని ఆశిస్తున్నాం. అలాగే చేసిన తర్వాత మీరు చేయవలసిందేంటి?
డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోగలగాలి. ఇంకా పెర్ఫార్మెన్స్ బాగుందా? లేదా ఏదైనా నెగెటివ్ సైన్స్ వచ్చాయా? నెగెటివ్ సైన్స్ వస్తే అంటే పెర్ఫార్మెన్స్ దెబ్బతింటే అమ్మివేయాలి. ఎంత రేట్‌లో ఉన్నా కూడా వెంటనే ఆ రోజున మంచి స్టాక్‌లో కొనుక్కోవాలి. అది ప్రాసెస్ అంటే. ఒకవేళ ఆ రిజల్ట్స్ వచ్చే లోపలే మనం ఇప్పుడు చెప్పిన రేట్లు గనక చేరినాయి అనుకోండి, అప్పుడు కూడా అమ్మేసి క్యాష్‌లోకెళ్ళి రిజల్ట్స్ రాగానే మళ్ళీ వేరే కంపెనీలు చూసుకోగలగాలి. సో, అలా చేస్తారు అని ఆశిస్తూ ప్రాసెస్‌ని బీట్ చేసేటువంటి ఏ ఈవెంటు ఇండియాలో ఇంకా జరగలేదు. బహుశా నెక్స్ట్ ఇయర్‌లో కూడా జరగదు. మీ అందరికీ కూడా 2025 సుఖశాంతులతో పాటు అంతులేని సౌభాగ్యం కూడా తీసుకురావాలని కోరుకుంటూ అడ్వాన్స్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ టు ఆల్ అవర్ వ్యూయర్స్. ఇప్పుడు ఆఖరిగా ఒక్క మాట. యశ్వంత్ ఆల్రెడీ ఎల్బీ నగర్ ఈవెంట్ గురించి చెప్పారు. మీలో చాలామంది దీనికి ఎంత చార్జ్ చేస్తారు అని అనుకోవచ్చు. ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ఇన్వెస్టర్ అవుట్‌రీచ్ అని మేము ఫ్రీగా చేస్తాం. అంటే మా టీమ్‌లోంచి దాదాపు 10 మంది అక్కడికొచ్చి ఒక హోటల్‌లో ఏర్పాటు చేసి వన్ ఆన్ వన్ మీటింగ్స్ మీకు ఏర్పాటు చేస్తారు కాబట్టి మీకున్న అనేక సందేహాలకి నివృత్తి దొరుకుతుంది. అది కూడా వన్ ఆన్ వన్ 10 మందితో మాట్లాడటం కాదు. అలా జరుగుతుంది. పైగా మీరు గనక పోర్ట్‌ఫోలియో ముందే షేర్ చేసినట్లయితే మా వాళ్ళు ఎల్బీ నగర్‌కి వచ్చే సమయానికి అంటే మీరు వాళ్ళని కలిసే సమయానికి మీ రిపోర్ట్ అంతా రెడీ చేసి వీలైతే ప్రింటౌట్ కూడా తీసుకొచ్చి మీకు ఇస్తారు కాబట్టి సమగ్రమైన ఇన్సైట్స్ అన్నీ మీ పోర్ట్‌ఫోలియో గురించి తెలుస్తాయి. దాంతో అందులో ఉన్న బ్యాడ్ స్టాక్స్ ఏంటో, ఎందుకు మీకు పెర్ఫార్మెన్స్ బాగా ఉండటం లేదో తెలిస్తే కనీసం ఇప్పుడన్నా అవి అమ్ముకుని మంచి స్టాక్స్‌లో కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. లెట్ అస్ ట్రై టు బిల్డ్ ఎ బెటర్ లైఫ్ ఫర్ అవర్-సెల్వ్స్. థాంక్ యూ. రైట్ అండి. విత్ థట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. ఆఫ్‌కోర్స్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ ఎల్బీ నగర్ ఈవెంట్‌కి తప్పకుండా రిజిస్టర్ చేయండి. స్లాట్స్ లిమిటెడ్ ఉంటాయి కాబట్టి, ఆ లిమిటెడ్ స్లాట్స్‌ని యూజ్ చేసుకొని కొద్దో గొప్ప ఆ అనాలిసిస్ ఉపయోగిస్తారని హోప్ చేసుకుంటూ లెట్ అస్ లీవ్ ఫర్ దిస్ వీక్. లెట్ అస్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. థాంక్ యూ.